అది గుండెను పిండేసే హృదయ విదారక ఘటన. ఓ పక్క కట్టుకున్న భార్య మృతదేహం, మరోపక్క ఒక్కరోజు పసికందు, 2 పిల్లలు. చేతిలో డబ్బు లేదు, ఆదుకునే బంధువులు లేరు, అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితి. అలా నడిసంద్రంలో ఒంటరైన అతనికి స్థానికులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకుని వచ్చిన ఓ సగటు మనిషి కన్నీటి గాథ ఇది. మానవత్వమున్న ప్రతి ఒక్కర్నీ కలిచివేసే సంఘటన పాలమూరు బస్టాండ్లో చోటు చేసుకుంది. ఉట్కూర్కి చెందిన షఫీ, భార్య అన్నీ బేగం 2 పిల్లలతో కలిసి 5 ఏళ్ల కిందట హైదరాబాదుకు వలస వెళ్లాడు. కాటేదాన్లో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య అనీబేగం గర్భవతి కావడంతో పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. మంగళవారం రోజు నొప్పులు రావడంతో దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లారు. బాగా బలహీనంగా ఉండడంతో ప్రసవ సమయంలో అన్నీ బేగం చనిపోయింది. దీంతో పుట్టిన బిడ్డను, పిల్లలిద్దర్నీ తీసుకుని భార్య మృతదేహంతో షఫీ ఎలాగోలా బస్సులో తెల్లవారేలోపు పాలమూరు బస్టాండ్ వరకు చేరుకున్నాడు. అయితే ఇక్కడే విధి వారి జీవితాలతో ఆటలాడింది. కార్మికుల దేశవ్యాప్త సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో స్వగ్రామానికి ఎలా వెళ్లాలో తెలియక భార్య మృతదేహం, పిల్లలతో బస్టాండ్ పక్కన దిక్కుతోచని స్థితిలో కూర్చుండిపోయాడు షఫీ. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూశాడు. చెమర్చిన కళ్లతో ప్రాధేయపడ్డాడు. భార్య నారాయణపేట మండలం ఉట్కూరు. అక్కడ ఎందుకు పోయారు? అక్కడ బతకనికి పోయినాం కాటేయాన్ని. అయితే బతకనికి పోతే ఆడనే డెలివరీ నొప్పి లేచిందని హాస్పిటల్ పోయింది. నేను పనికి పోయి వచ్చే వరకు ఇంకా చనిపోయింది. డెలివరీ అయింది, చనిపోయింది. అతని దయనీయ పరిస్థితిని చూసిన ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు షఫీకి బాసటగా నిలిచారు. ఒక్కొక్కరు కొంత డబ్బు వేసుకుని చేయూతనందించారు. ఆటోలో మృతదేహాన్ని ఉట్కూరుకు తీసుకెళ్లడంతో పాటు దహన సంస్కారాల కోసం 8,000 రూపాయలను అందించారు. పసికందు ఆలనా పాలనా జరిగేలా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అతని దీనావస్థను చూసి అతను చాలా బీదవాడని తెలిసింది. అందులో భాగంగా ఈ డబ్బులు కలెక్ట్ చేసి అతనికి ఇక్కడి నుంచి అతని స్వగ్రామము నారాయణపేట దగ్గర ఉట్కూరు మండలండి. అతనికి ఎవరు వెనక ముందు ఎవరు లేదు. ఆల్రెడీ 2 మగపిల్లలు ఉన్నారు. 3వ పాప జన్మించడం జరిగింది. కాబట్టి డబ్బులు వసూలు చేసి అతని గమ్యస్థానానికి చేర్చి దహన ఖర్చులకు కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పేసి మానవత్వంతో ఈరోజు ఇక్కడ నిలబడి అందరం మేము ఆర్థించడం జరిగింది. ప్రతి హృదయాన్ని కదిలించే ఈ సంఘటన పాలమూరు కూలీల దుర్భర బతుకుకు అద్దం పడుతోంది. వెలుగులోకి రాని ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది బతుకు తెరువు కోసం వలస వెళ్లి సరైన పనులు లేక తినడానికి తిండిలేని స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. మున్ముందు ఇలాంటి దుస్థితి మరే కూలీకి రాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం వీరి బాగోగులపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.